ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలకే ఉందో లేదో నాకు అర్థమవుతుంది. దిమాగ్ కొంచెమన్నా వాడుతుందో లేదో అర్థమవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నల్లగండ్ల, తెల్లాపూర్, నార్సింగి, మంచిర్యాల ఈ ఏరియాస్ అన్నింటినీ కనెక్ట్ చేస్తూ మరి కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వీటి నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ కి డైరెక్ట్ మెట్రో కనెక్టివిటీ కోసము 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఆ రోజు మరి భూమి పూజ కూడా చేసింది. ఆయనతో రేవంత్ రెడ్డి 2 ఏళ్ల కింద ముఖ్యమంత్రి అయిందో లేదో మొదటి సంతకమే ఈ మెట్రో రైల్ ని క్యాన్సిల్ చేసి పడుతుంది. దిమాకున్న తెలివున్న ఏ ఒక్క నాయకుడు కూడా ఇట్లా చేయడు. ఈ రోజు ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి నగరాలు టోక్యో గానీ, లేకపోతే మెల్బర్న్ గానీ, సిడ్నీ గానీ, లాస్ ఏంజలస్ గానీ, న్యూయార్క్ సిటీ గానీ, హాంకాంగ్ గానీ, షాంఘాయ్ గానీ ఏ సిటీ తీసుకున్నా వాళ్ళకున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అత్యంత అభివృద్ధి చెందినటువంటి పార్టీకి మెట్రో రైల్ కనెక్టివిటీ అంటే ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ దేర్ మోస్ట్ డెవలప్డ్ పార్ట్ ఇన్ దేర్ సిటీస్. ఇక్కడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి కొంచెం కూడా తలకాయ లేదు. వాస్తవంగా పరిపాలన అనుభవం బిల్కుల్ లేదు. ఎంతసేపు కమిషన్లు దండుకోవడము, కాంట్రాక్టర్ రూపంలో కమిషన్లు దండుకోవడము, బిల్డర్లని లేకపోతే రియల్టర్లు బెదిరించడం, ఇదే తప్ప ఇంకొక అనుభవమే లేదు ఆయనకు. అసలు అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ ఇస్ జీరో ఫర్ హిమ్. దానివల్ల ఇవాళ ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి పార్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కంప్లీట్ గా ఆపేసి పెట్టుబడులు ఎట్లా వస్తే నాకు అర్థం కాదు. నువ్వు ఒక ప్రోగ్రెసివ్ సీఎం అయితే దీన్ని ఆపేస్తోని కాదు. నీకు తలకాయ లేదు, దిమాగ్ లేదు, ఆలోచన శక్తి లేదు, పరిపాలన అనుభవం లేదు. అందుకే నువ్వు ఎడాపెడా తెలివి తక్కువ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నావు. ఆదాయం పడిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఎవడు మనల్ని నమ్ముతలేడు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. అందుకే ఇలా అభివృద్ధి కుంటుపడింది, పెట్టుబడులు ఆగిపోయినాయి. లేకపోతే ప్రజల్లో ఇలా ఒక రకమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. రియల్ ఎస్టేట్ అయితే బొందబెట్టింది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకో, ఇప్పటికైనా తెలివి తెచ్చుకో. కొంచెం 2 ఏళ్ళు అయింది సీట్లో కూర్చొని 52 సార్లు దేక్కుంటూ ఉడికినావు ఢిల్లీకి. అలా కాలు పట్టుకోవడానికి, ప్రసన్నం చేసుకోవడానికి, నీ సీటు కాపాడుకోవడానికి. కానీ హైదరాబాద్ నగర వాసులకు మాత్రం నువ్వు చేసి గుండుస్తున్నా. నిన్నగాక ఉన్న ఎకరానికి 177 కోట్లు, 134 కోట్లతోని దాదాపు 20 ఎకరాలు అమ్మించినావు. ఏడవైనా డబ్బులన్నీ హైదరాబాద్ లో ఉన్నటువంటి గుంతలన్నింటి పూడ్చడానికి వాడొచ్చుగా డబ్బులు. ఎందుకు వాడతలే పోయి? ఇది నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పరిపాలన. ఇది తప్ప ఇంకేమైనా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటావు అంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబడుతుంది.